అందరికీ నమస్కారం. శాస్త్ర మీడియా నెట్వర్క్స్ అకౌంట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఫ్రీజ్ అయింది. కావున పర్సనల్ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ సపోర్ట్ చేసి కింద ప్లే అవుతున్న అకౌంట్ నెంబర్ కి లేదా ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ కి మీ సపోర్ట్ అందించండి. ఆర్థికంగా మీ చేయూత మన ఆర్ వాయిస్ ఛానల్ కి చాలా అవసరం. దయచేసి సపోర్ట్ చేయగలరు. నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హిమంత బిశ్వ శర్మ అస్సాం సీఎం. పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు మోదీ తర్వాత ఏ సీఎం గురించి అయినా ఎక్కువగా చర్చ జరిగింది అంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏం చేసినా ఒక ట్రెండే. బుల్డోజర్ బాబాగా ఆయనకు వచ్చిన పేరు మనకు తెలుసు. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ నేరస్తులు రోడ్డు మీద విచ్చలవిడిగా వెళ్తున్నా, ఏమంటారు భూములను కబ్జా చేస్తున్నా, ఇలాంటి వాళ్ళ మీదకి బుల్డోజర్స్ ఎక్కించడమే కాదు, సనాతన ధర్మాన్ని కాపాడుతూ దేశం ప్రథమం, మిగిలిందే ఏదైనా అంటూ నినదించిన నేతలలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి మాట్లాడుకున్నాం. ఈ మధ్య కాలంలో యోగి ఆదిత్యనాథ్ కంటే కూడా సోషల్ మీడియాలో ట్రెండ్గా మారుతున్నారు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. ఏమంటారు? ఎందుకు అనంటే విచ్చలవిడి మత మార్పిడిలపై చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడమే కాదు, భారత్లోకి ఎన్నికల సమయంలో చొరబడి ఇక్కడ విధ్వంసాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్న ఉగ్రవాదుల్ని అస్సాం బార్డర్లో పట్టుకోవడంతో పాటు ఈ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ బాబాగా అవతారం ఎత్తారో, ఆయన బుల్డోజర్స్ పంపిస్తే ఈయన ఏకంగా బుల్డోజర్ డ్రైవ్ చేస్తూ ప్రతిసారి సోషల్ మీడియాలో ట్రెండ్గా నిలుస్తూనే ఉన్నారు. ఇలాంటి సీఎంస్ ప్రతి రాష్ట్రానికి కావాలి అంటూ ప్రజలు కోరుకుంటూ జన నీరాజనం పడుతున్న సంఘటన కూడా మనం చూసాం. అయితే హేమంత్ బిశ్వ శర్మ మరొకసారి అగ్ని పేల్చారట. ఆ అగ్గి ఇప్పుడు యావత్ ప్రపంచం దేశం మొత్తం వ్యాపించింది. దీని మీద చర్చలు మొదలయ్యాయి. ఏం మాట్లాడారు ఆయన అనేది అంటే, అస్సాంలో ముస్లిం జనాభా 40% పెరిగిపోయింది అని. ఒకప్పుడు 12% ఉండే ముస్లిం జనాభా 40% పెరిగిపోయింది అని అంటే అది ఎంత పెద్ద ప్రమాదకరమో గ్రహించాలి. ఇది నాకు చావో రేవో అని చెప్పారు అని అంటే ఎక్కడైతే ముస్లిం జనాభా పెరుగుతుందో అక్కడ ఏం జరుగుతోంది అనేది అస్సాం సీఎం చెప్పదలుచుకున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాదు, కొన్ని జిల్లాలనే అస్సాం కోల్పోయింది అంటూ కూడా సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు, ఒక ఏరియాలో ఒక 10-15 ముస్లిం కుటుంబాలు వచ్చాయంటే తర్వాత అది ముస్లిం ఏరియాగా మారిపోతూనే ఉంటుంది. దానికి చాలా ఉదాహరణలు చూసాము. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో చూసాము, మణిపూర్ సంఘటనను చూస్తున్నాము, కాశ్మీర్ విషయాన్ని చూస్తున్నాము, ఇప్పుడు బీహార్లో కూడా ఆ ప్రమాదం వస్తోంది, హర్యానాలో చూసాము, ఉత్తరాఖండ్లో చూసాము. ఒక చోట 2 చోట్ల అని కాదు, ముస్లిం జనాభా పెరిగిన ప్రతి చోట కూడా అక్కడ కొన్ని రకాల విధ్వంసాలు జరగడం, సనాతన ధర్మం మీద దాడి చేయడం, జై శ్రీరామ్ అంటే కొట్టడం, భారత్ మాతాకి జై అంటే చంపేయడము, ఇలాంటివన్నీ చూస్తున్న సమయంలో హిమంత్ బిశ్వ శర్మ చాలా క్లియర్గా చెప్పారట, అస్సాంలో ముస్లిం జనాభా 40% చేరింది, ఆందోళన కలిగించే విషయం అని. అంతేకాదు, 1951లో వీళ్ళ జనాభా 12% మాత్రమే ఉండేదని, కానీ ఇప్పుడు అది 40% అవ్వడం వల్ల అనేక జిల్లాలను కోల్పోయామనే విషయాన్ని కూడా చెప్పారు. ఇది రాజకీయ సమస్య కాదు. ఎగ్జాక్ట్లీ ఈ విషయాన్ని ప్రతి పార్టీ కూడా అవగతం చేసుకోవాలి. ముస్లిం జనాభా పెరుగుతోంది అన్నంత మాత్రాన ముస్లింలను వ్యతిరేకిస్తున్నట్టు కాదు. భారతదేశంలోకి అక్రమంగా చొరబడి భారతదేశంలో ఉచిత పథకాలకు, లేకపోతే భారతదేశంలో వనరులకు, భారతదేశంలో స్వేచ్ఛ వాయువు కోసం అడ్డగోలుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు సంపాదించుకొని ఇక్కడ జనం మీద, భారతీయుల మీద దాడి చేస్తున్నారు చూడండి. దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే శరణార్థులుగా వస్తారో, భారత పౌరసత్వం తీసుకుంటారో ప్రాబ్లం లేదు. కానీ అలా కాకుండా అక్రమంగా చొరబడి భారతదేశంలోకి వచ్చి జనాభా సంఖ్యను పెరిగించుకొని రాను ఎలా అంటే ఇక్కడ మేము తప్ప మా ఇష్టం. చూసాంగా పశ్చిమ బెంగాల్లో ఆయన పేరేంటి, షేక్ షాజహాన్, ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలు తీసుకెళ్ళడం, కాదు అంటే హిందూ ఇండ్లను తగలబెట్టడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అస్సాంలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది రాజకీయ సమస్యగా తీసుకొని దీన్ని రాజకీయ నాయకులు మేము అవును అంటున్నాం కదా అని కాంగ్రెస్ పార్టీయో లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీయో కాదు అనడం కాదు. వాస్తవాలను గమనించండి. ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం అంటూ మాట్లాడారు. అయితే గతంలో కూడా ఈయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. నేరాలు ఎక్కువగా ఓ వర్గం నుంచే నమోదవుతున్నాయి అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఈ విషయం హిమంత్ బిశ్వ శర్మే కాదు, చాలా మంది కూడా చెప్తూ వస్తున్నారు. ఒక వర్గం మాత్రమే ఉగ్రవాదులుగా మారుతారు, ఒక వర్గం మొత్తం ఉగ్రవాదులు కాకపోయినా కూడా ఉగ్రవాదులంతా కూడా ఆ వర్గానికి చెందిన వాళ్ళే అంటూ గతంలో అనేక సినిమాలలో కూడా డైలాగ్స్ రూపంలో వచ్చింది. చాలా మంది నాయకులు కూడా చెప్తూ వస్తున్నారు. వాస్తవాలను కూడా మనం గమనిస్తూనే వస్తున్నాం. చివరికి తెలంగాణలో కూడా ఓటర్ ఎలక్షన్స్ రోజు ఏం జరిగింది, అలాగే హోలీ పండగ ముందు రోజు ఏం జరిగింది,
ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా వీటి మీద స్పందించాలి, మాట్లాడాలి. నిజంగా జనాభా గణన చేసి ఇంకా ముస్లింలు భారతదేశంలో మైనారిటీలుగానే ఉన్నారా, మైనారిటీ ముసుగులో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్న కుహానా శక్తులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం హిమంత విశ్వ శర్మ అన్నట్టుగా ఖచ్చితంగా ఉంది. నిజంగా వాళ్ళు మైనారిటీ వర్గంగానే ఉంటే వాళ్ళకు చేసిన దానికంటే కూడా ఎక్కువ చేయొచ్చు. ఇప్పటికే మైనారిటీ రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో వీళ్ళని బీసీలలోకి చేర్చి, బీసీఈలోకి చేర్చి వాటిలో బీసీఈ బీసీడీలోకి జాయిన్ చేసి అందులో ఉన్న ఫలాలను కూడా అందించాలని బీసీల పొట్టగొడుతుంది, బీసీల అభివృద్ధికి అడ్డుపడుతున్న విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా సరే ముస్లిం జనాభాని లెక్కగట్టి వాళ్ళు ఇంకా మైనారిటీలుగానే ఉన్నారా, మైనారిటీ అంటే 12% మాత్రమే ఉంటాయి, మరి 12% దాటిపోయిన తర్వాత కూడా వాళ్ళని మైనారిటీలుగా చూడాలంటూ, వాళ్ళకంటూ స్పెషల్ చట్టాలు తేవాలంటూ, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడాలంటూ, వాళ్ళు షరియా చట్టాలు తెస్తాము, లేకపోతే రోడ్ల మీదే మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం, భారత్ మాత అని మేము అనము, ఎవరైనా అంటే మేము ఒప్పుకోము, ఇక్కడ ఉండి భారతదేశం సొమ్ము తినుకుంటూ జై పాలస్తీనా నినాదాలు చేస్తామంటే చూస్తూ కూర్చోవాల్సిన అవసరం అసలు ఎవరికి లేదు. అయితే దీని మీద మనం చర్చించడం కంటే కేంద్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మోడీ 3.0లో చాలా చేంజెస్ వస్తాయని చాలామంది భావిస్తున్నారు. కానీ మోడీ ఎందుకో మౌనంగా ఉంటున్నారు. ఈ మౌనం వెనుక పెను ప్రమాదం ఉంటుంది అని కూడా కొంతమంది వాదనలు చేస్తున్నారు. కొన్నిసార్లు మౌనం అనేది మన పని మనం చేసుకొని వెళ్ళడంలో సహాయపడుతుంది అని చెప్తున్నారు. మరి మోదీ ఎందుకు ఈ విషయాల్లో మౌనంగా ఉన్నారు అనేది చూడాల్సిందే. ఎందుకంటే సిఏఏ అమలు చేస్తామని చెప్పారు. సిఏఏ విషయంలో అసలు ఏం జరుగుతున్నాయి, ఏ రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన ఏమంటారు ఎంక్వైరీలు జరుగుతున్నాయి, అక్రమంగా వచ్చిన వాళ్ళు పంపిస్తున్నారు, దీనికి సంబంధించి ఏం చేస్తున్నారు అనేది కూడా చాలా క్లారిటీ లేని అంశాలుగా ఉన్నాయి. కానీ హిమంత విశ్వ శర్మ చెప్పిన దాంట్లో మాత్రం వాస్తవాలను గ్రహించాలి. పెరుగుతున్న జనాభా అనేది పక్కనున్న వర్గాలకు పెను ప్రమాదంగా మారకుండా మాత్రం నిలువరింపజేయాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఖచ్చితంగా ఉంది. ఈ విషయంలో నా సపోర్ట్ అయితే హిమంత విశ్వ శర్మ వైపే. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈ రోజు కూడా అడుగుతున్నాను, ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద, ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటనల ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.